చూస్తే అనకాపల్లి అలాగే అల్లూరు జిల్లాల మీద బెటర్గా కనిపిస్తున్నది. ఇక్కడ సుమారు ఒక 3% ఓటు శాతం పెరిగినట్టుగా మనకి స్పష్టంగా ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి. 28.90% 6 గంటల తర్వాత వచ్చిన గణాంకాలు. సో సుమారు 30కి చేరుకున్నట్టు అనుకుందాం. ఒక గంట గడిచింది కాబట్టి 34-35%కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మిగతా 4-5 గంటల్లో మరొక 30% ప్లస్ రావాల్సిన అవసరం ఉంది. యావరేజ్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 70-75% అయితే ఓటు శాతం ఉండాలి. గత ఎన్నికలు చూసుకుంటే 2014 అవనియండి, 2019 అవనియండి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఓటు శాతం మనకు చూస్తే 28.90 అంటే మిగతా 4-5 అవర్స్లో ఇంకొక 30-35% దానికి యాడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా అనంతపురంలో ఓటు శాతం పెరుగుతుందా? ఇది కూడా ఆందోళన కలిగించే అవసరం. ఇప్పటి వరకు కూడా 30% చాలా జిల్లాలు రీచ్ అవ్వలేదు. ఎందుకు ఆ రకంగా జరిగింది? అంటే అంత ఉత్సాహం చూపించట్లేదా ఈ ఎన్నికల్లో? లేకపోతే వరుస సెలవు దివాలా? ఎందుకంటే వీకెండ్స్ వస్తుంటే శనివారం, ఆదివారం, అలాగే సోమవారం ఈరోజు ఓటింగ్ డే కాబట్టి ఈరోజు కూడా సెలవు ఇచ్చారు. అంటే 3 రోజులు సెలవని యువత అవనియండి, లేకపోతే కొంతమంది ఫ్యామిలీస్ అవనియండి, వేరే కార్యక్రమాల వైపు డైవర్ట్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి చాలా వరకు కూడా. అందుకని ఈ ఓటు శాతం ఈ టైం వరకు ఇంతే ఉందా? 28.90 అనంతపురం. నెక్స్ట్